హలో అండి, దిస్ ఇస్ తిరుమల్ ఫ్రమ్ జయసరం కన్సల్టెన్సీ. సో చాలామంది నాకు చాలా లీడ్స్ వస్తున్నాయి అనమాట. వర్క్ వీసాస్ కూడా చేయొచ్చు కదా, షెంజన్ జోన్లో ఎక్కువ. ఇప్పుడు వర్క్ వీసాస్ ప్రెజెంట్ మనకి రష్యా ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ షెంజన్ జోన్లో వర్క్ వీసాస్ కూడా చేయొచ్చు కానీ చాలా లీడ్స్ వస్తున్నాయి. సో ఇమాజిన్ షెంజన్ వీసా పడితే 29 కంట్రీస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒక్కసారి ఆ వీసా పడిందంటే చాలామంది టూరిస్ట్ వీసా ట్రై చేస్తారు. ఫస్ట్ టూరిస్ట్ వీసాకి 5-6-7 lakhs కూడా ఇన్వెస్ట్ చేసి వెళ్ళేటోళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి మనకు ఆ షెంజన్ వీసా పడితే 29 కంట్రీస్లో ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ త్రూ కానీ ఇంకొకరిని పట్టుకొని ఆ టూరిస్ట్ వీసా కాస్త వర్క్ వీసా కన్వర్ట్ చేసుకున్న వాళ్ళు బూచర్ మంది ఉన్నారు. సో మేమేం చేసామంటే ఎక్కువ లీడ్స్ మనకి వర్క్ వీసాల గురించి అది స్పెసిఫిక్గా షెంజన్ జోన్లో అడుగుతున్నారు కాబట్టి సో వీ హ్యావ్ కనెక్టెడ్ విత్ డైరెక్ట్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ఫ్రాన్స్ అండ్ ఇటలీ. సో దీనికి ఫ్రాన్స్ గురించి చెప్తా వినండి. ఫస్ట్ ఫ్రాన్స్కి గ్రీస్కి పెద్ద తేడా ఉండదు. గ్రీస్ వర్క్ పర్మిట్ అంటారు కానీ అది సీజనల్ వర్క్ వీసా. ఒక్కొక్కరికి 4 months పడితే, ఒక్కొక్కరికి 6 months, ఒక్కొక్కరికి 10 months, ఒక్కొక్కరికి 11 months పడుతుంది వర్క్ పర్మిట్. డిపెండ్స్ ఆన్ ది లక్. సో వేరే ఫ్రాన్స్ ఎట్లా ఉండిద్ది అంటే, ఫ్రాన్స్ ఇది మనం చేసేది వర్క్ పర్మిటే కానీ వీ నేమ్ ఇట్ యాజ్ ఇంటర్న్షిప్ వీసా. సో బేసిక్గా దీనికి 7 months షెంజన్ వీసా వస్తుంది. దీనికి ప్రాసెసింగ్ టైం వచ్చేసి 3.5 months అట్లా ఉంటుంది. అంటే ఇంకా ముందే అయిపోతే నేను యూజువల్గా 3.5 months చెప్తా. సో ద ఫస్ట్ బ్యాచ్ వుడ్ బి 14th నుంచి మేము ఫస్ట్ బ్యాచ్ చేస్తూ ఉన్నాం. సో ఫ్రాన్స్ 7 months మనకి షెంజన్ వీసా వస్తుంది అనమాట. అండ్ ఆల్సో 7 months వస్తుంది. ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ విల్ బీ ప్రొవైడెడ్ బై ద ఎంప్లాయర్. డైరెక్ట్గా ఎంప్లాయర్ మనకి ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇస్తారు. అండ్ ప్రతి మంత్ మనకి 900 euros అంటే అప్రాక్స్గా 90,000 స్టైపెండ్ వచ్చింది. అది సేవింగ్స్, ఇంకా మీకు ఎక్స్టర్నల్ ఖర్చులు ఏమి ఉండవు కాబట్టి. అండ్ వర్కింగ్ అవర్స్ మనకి కాంట్రాక్ట్ పేపర్ వచ్చిన తర్వాత వస్తుందన్నమాట. సో దీనికి ప్రాసెసింగ్ వచ్చేసి 3.5 months పట్టింది. దీనికి పేమెంట్స్ అంటారా, ఇనిషియల్గా 50K. నేను ఆనెస్ట్గా చెప్తాను, మీరు కాల్ చేసినా అదే చెప్తా, ఎప్పుడైనా అదే చెప్తా. ఎందుకంటే నేను మళ్ళీ మీరు కాల్ చేసి నన్ను అడిగి అది చెప్పే బదులు ఒకసారి వీడియోలో పోస్ట్ చేస్తా. అంతా ఓకే అనుకుంటే ప్రొసీడ్ అవుదాం అనుకుంటే కాల్ చేయండి, ఓకేనా. సో దీనికి 50K ఇనిషియల్ పేమెంట్ ఉండిద్ది అనమాట. 50,000 వుడ్ బీ చార్జెడ్ బై అస్ ఇనిషియల్లీ. అండ్ రెస్ట్ ఆఫ్ ద అంటే యూజువల్గా 3.5 lakhs అయితే దీనికి 7 months వర్క్ పర్మిట్ ఉండిద్ది, ఓకేనా. ఫస్ట్ మేము 50K ఇనిషియల్ ఛార్జ్ చేస్తాం. రెస్ట్ ఆఫ్ ద పేమెంట్ మొత్తం వీసా అప్రూవ్ అయిన తర్వాతే. సో మేమేం చేస్తామంటే 7 months కాబట్టి అక్కడ 4 months ఉంచుతాం పక్కాగా. ఫ్రాన్స్లో 4 months చేయించిన తర్వాత ఫ్రాన్స్ నుంచి ఇటలీకి మూవ్ చేస్తాం. మనకి ఇంటర్న్షిప్ వీసా కాస్త వితిన్ 45 daysలో ఇటలీ వెళ్ళినాక వర్క్ వీసా కన్వర్ట్ చేస్తాం. ఫస్ట్ అక్కడ ఒక 1,800 euros అప్రాక్స్గా 2 lakhs ఇది, ఓవరాల్గా 500 lakhs. అక్కడ మీకు వచ్చే శాలరీతో అటు సరిపోతుంది మీకు. ఇక్కడైతే 3.5 lakhs అయితే. సో వర్క్ వీసా కన్వర్ట్ అయ్యింది. వితిన్ 45 daysలో ఇటలీలో వర్క్ పర్మిట్ కన్వర్ట్ చేస్తాం. అట్లా మీకు ప్రతి రెన్యువల్ అవుతుంది ఇటలీలో కూడా. వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్.